జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. హే గోపాలక హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమా, హే గోపీజననాథ పాలయ పరం, జానామి న త్వాం వినా. ఓ గోపాల, ఓ దయామయ, ఓ లక్ష్మీనాథ, ఓ కంస విధ్వంసి, ఓ గజరాజ వరద, ఓ మాధవ, ఓ కృష్ణ, ఓ ముల్లోకములకు తండ్రి అయినవాడా, ఓ తామర కన్నులవాడా, ఓ గోపాంగనా వల్లభ, నన్ను కావుము, నీకంటే అన్యుల నెరుగను తండ్రి అని దీని యొక్క అర్థం. ఆహా, మనం పోయిన వారం ఒక చక్కటి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఉద్యోగ పురుష లక్షణం అంటే ప్రయత్నించడం మనిషి లక్షణం అనే సూక్తిని విన్నాం కదా. దీన్ని ఇంకాస్త పొడిగిస్తే ఉద్యోగ పురుష లక్షణం ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మి అన్నారు. అంటే ప్రయత్నించిన మనిషిని లక్ష్మీదేవి వరుస్తుంది, సకల సంపదలు సిద్ధిస్తాయి అని అర్థం. అసలు మహాభారతం అంటేనే సకల వేదములకు సారం కదా. అయితే పోయిన వారం సంజయ రాయబారం ద్వారా ధృతరాష్ట్రుడి కుటిల మనస్తత్వం బయటపడడం, శ్రీకృష్ణుడు ఆగ్రహోదగ్రుడవడం మొదలైన విషయాలు చూశాం కదా. మరి ఈరోజు అర్జున దుర్యోధనులు శ్రీకృష్ణుని సహాయార్థమై రావడం మొదలైన విషయాలు తెలుసుకుందాం. ఒకవైపు సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ శ్రీకృష్ణ రాయబారానికి ముందే సుయోధనుడు సైన్య సమీకరణ విషయంలో గట్టి ప్రణాళికతో ఉన్నాడు. ఈ లోపల దుర్యోధనుడు రాజులందరి దగ్గరికి తన దూతలను పంపిస్తూ సైన్య సమీకరణ చేస్తున్నాడు. ఆ పనిలో భాగంగా మంచి పరిజనులను పెట్టుకొని అశ్వవేగంతో ఎంతో విలాసంతో శ్రీకృష్ణుడి సహాయార్థమై బయలుదేరాడు. శ్రీకృష్ణుడిని దర్శించాలని ఉత్సుకతో కించిత్ అయినా భక్తి కానీ భయం కానీ గౌరవం కానీ లేని దుర్యోధనుడు బయలుదేరాడు. కృష్ణుడిని ఎలాగైనా అతని వైపు మళ్లించుకుంటే పాండవ యదువీరులలో భేదాన్ని కలిగించవచ్చని అతని కుట్ర. ఇంకా శ్రీకృష్ణుడి సహాయాన్ని విస్మరించి కృష్ణుడి 10,000 సైన్యాన్ని కోరుకునే భావంతో వెళ్తాడు. వెళ్ళి ద్వారకలో ప్రవేశిస్తాడు. అదే రోజునే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని చూడడానికి వస్తాడు. మరి ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. మొదటగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఒక పెద్ద ఆసనం పైన ఎంతో గర్వంతో అహంభావంతో కూర్చొని ఉన్నాడు. తర్వాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్లవైపు వినయంగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఆ సమయంలో వారిద్దరూ ప్రవర్తించిన తీరులే వారి స్వభావాలను తెలుపుతున్నాయి. దుర్యోధనుడు తన అహంకారానికి తగ్గట్టుగా ఎత్తైన పీఠం పైన కూర్చుని శ్రీకృష్ణుని సామాన్య మానవుడిగా తలచి ఆయనను తల నుండి కాళ్ల వరకు చూస్తున్నాడు దుర్యోధనుడు. మరి అర్జునుడు శ్రీకృష్ణుని పరమాత్ముడిగా భావించి పాదాల నుంచి శిరస్సు దాకా శరణాగత దృక్పథంతో చేతులు జోడించి నిలబడ్డాడు. ఇది ఇద్దరి మధ్య ప్రస్ఫుటమైన వ్యత్యాసం. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునుడు తన కాళ్ల దగ్గర నిలబడి ఉండడం చూసి, తర్వాత తలవైపు ఉన్న దుర్యోధన్ని చూసి, ఎప్పుడు వచ్చి తీవు సుఖులే రాతల్ సుతుల్ సుట్టముల్ నీ వాళ్ళ క్షము పట్టు కర్ణుడును
మన్నీలు సుఖోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై సంగుదురే ఈ తేజం బుహచించుతున్ అని సుయోధనుని పలకరించాడు శ్రీకృష్ణుడు. ఇద్దరిని తగు రీతిన సత్కరించి వారు వచ్చిన కారణం అడిగాడు. సుయోధనుడు, కృష్ణ, నీకు పాండవులెంతో మేము అంతే, ఇద్దరం నీ హృదయంలో నీకు దగ్గర చుట్టాలమే కదా. యుద్ధం సంభవిస్తే నీ సహాయం కోరడానికి వచ్చాము. పైగా నేను ముందు వచ్చాను. ముందుగా వచ్చిన వారిని సత్పురుషులు ప్రీతితో ఆదరించడం లోకనీతి. కనుక నాకు నీ సహాయాన్ని అందించకోరుతున్నాను అని అంటాడు దుర్యోధనుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సుయోధన, నువ్వు ముందు వచ్చిన మాట నిజమే, కానీ నేను ముందుగా అర్జున్ని చూశాను. కనుక మీ ఇద్దరికీ సహాయాన్ని అందించడం నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా పాటియ 10,000 గోపాలురు గలరు, సమరకోవిద బాహాటోపాభిరామమూర్తులు, చాపాధ్యాయుధ కళా విశారద చిత్తుల్. నా వద్ద నాతో సమాన రూపం కలిగి విల్లు మొదలైన యుద్ధ కళలో నేర్పులైన వారు, సౌందర్యవంతులైన నారాయణ నామంగల 10,000 మంది యుద్ధ విద్యా నిపుణులు ఉన్నారు. వారిని ఎవరు ఎంచుకుంటారో వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఆయుధాలు పట్టక ఒకవైపు ఊరికే కూర్చొని ఉంటాను. అయితే నేను మాత్రం యుద్ధం చేయను, ఆయుధం పట్టను, కోరుకున్న వారికి హితుడుగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోండి. అర్జునుడు చిన్నవాడు గనుక అతడు ముందు కోరుకోవడం ధర్మం అని అంటాడు శ్రీకృష్ణుడు. అనగానే వెంటనే అర్జునుడు, నాకు శ్రీకృష్ణుడు కావాలి అన్నాడు. తనకి అవకాశం మొదట ఇచ్చిన 10,000 మంది నారాయణ సైన్యాన్ని కోరుకోక శ్రీకృష్ణుణ్ణి కోరుకుంటాడు అర్జునుడు. దానికి దుర్యోధనుడు సంబరపడి ఆ 10,000 మందిని తానే అనాయాసంగా దక్కించుకున్నట్టు తలచి ముందు కోరుకునే హక్కు అర్జునుడికి దక్కిందని తర్వాత బాధపడలేదు. దాంతో ఎక్కడ ఆ 10,000 మంది సైనికులను అర్జునుడు తన్నుకుపోతాడో అని దుర్యోధనుడి భయం. అర్జునుడు కృష్ణుణ్ణి ఒక్కడిని కోరుకొని తనకు కృష్ణుడి సైన్యాన్ని వదిలివేసినందుకు దుర్యోధనుడి సంతోషానికి అవధులే ఉండవు. ఆ మూఢ దుర్యోధనుడికి ఏం తెలుసు శ్రీకృష్ణుడి మహత్యం? తర్వాత బలరాముని వద్దకు వెళ్ళి సహాయం కోరాడు దుర్యోధనుడు. అప్పుడు బలరాముడు, సుయోధన, ఇరుపక్షాలతోనూ మనకు సమాన బంధుత్వం ఉంది. నాకు కృష్ణుడంటే అభిమానం. అతన్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. కనుక నేను ఎవరి పక్షం వహించక ఊరక ఉంటాను అన్నాడు. సరేనని దుర్యోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకొని కృతవర్మ వద్దకు వెళ్ళి సహాయం అర్థించాడు. కృతవర్మ ఒక అక్షోణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. తర్వాత దుర్యోధనుడు శల్యుని సాయాన్ని కూడా తీసుకుంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుని అభిమతాన్ని తెలుసుకోవడం కోసం అర్జునుడితో, అర్జున, నువ్వు అధిక పరాక్రమవంతులైన నారాయణ సేనలను కోరుకొనకుండా అదేమిటి ఆయుధం పట్టని యుద్ధం చేయని వాడినైనా నన్ను కోరుకున్నావు? నా వల్ల నీకు ఏం మేలు జరుగుతుంది అని అంటాడు కృష్ణుడు. అర్జునుడు, కృష్ణ, నువ్వు యుద్ధం చేస్తే ఎలాగూ కీర్తి నీకే వస్తుంది. వారిని చంపితే ఆ కీర్తి నీకు చెందుతుంది. నువ్వు ప్రతిపక్షంలో ఉంటే నిన్ను గెలవడం నాకు సాధ్యం కాదు. పైగా నువ్వు ఉన్నవైపు విజయలక్ష్మి ఉంటుంది. కనుక నీ తోడ్పాటు చాలు. నువ్వు యుద్ధం చేయకుండా ఉండడమే నాకిష్టం. కాబట్టి నేను నిన్నే కోరుకున్నాను. నీవు మా వైపు ఉంటే చాలు కృష్ణ. నాకు నీ సారథ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు, అదే చాలు అంటాడు అర్జునుడు. ఓ అనఘా, ఓ పాపరహితుడా, అర్జున, నీ కోరిక తీర్చడం నా వ్రతం. అసమానమైన యుద్ధకేళిలో నీకు నేను సారథ్యం వహిస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాం పద అని అర్జునునితో ఉపప్లావ్యం చేరాడు. శ్రీకృష్ణుడి రాజనీతి చక్కగా బయటపడుతుంది ఇక్కడ. అందుకే వేదములకు అఖిల స్మృతివాదములకు బహు పురాణ వర్గంబులకున్ వాదైన చోటులను దా మూదల ధర్మార్థ కామ మోక్షస్థితికిన్ అన్నారు. అంటే
వేదాలకు, స్మృతులకు, పురాణాలకు, ధర్మార్థ కామ మోక్ష విషయంలో ఏదైనా వివాదం ఏర్పడితే ఆయా సందర్భాల్లో మహాభారతం నిర్ణాయక గ్రంథంగా నిలబడుతుందట. అంటే అదే ప్రమాణమవుతుంది అని అర్థం. మరి శ్రీకృష్ణుడి రాజనీతి, ధర్మ ప్రతిష్టాపన ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కాబట్టే శ్రీకృష్ణుడు ధర్మాన్ని పాటించే వారికి అభయప్రదాత. ధర్మ సంస్థాపన కోసం ఆయన ఏమైనా చేస్తాడు. అందుకే ఆయన తత్వాన్ని, ఆయన మహత్యాన్ని, ధర్మ సంస్థాపన కోసం చేసే అకుంఠిత దీక్ష గురించి మనం లేసమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తు సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విషయాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ వచ్చే వారం దాకా ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.